నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనం ప్రజావాణి దగ్గర ఉన్నాము. ఇక్కడికైతే బాధితులు అయితే ఇక్కడికి వచ్చి ప్రజావాణికి సంబంధించిన సమస్యలు అర్జీలు పెట్టుకుంటున్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. కొంతమంది బాధితులు ఉన్నారు, వారితో మాట్లాడి మరి ఏ సమస్య కోసం వచ్చారు, దేనికోసం వచ్చారు అనేది వారితో మాట్లాడి తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారు? చౌటుపల్లికి వెళ్ళి లింగోడేశ్వరి కూడా సార్. మీ పేరు? రాములు సార్. సమస్య దేనికోసం వచ్చారు? పింఛన్ కోసం సార్. పింఛన్ కోసం వచ్చాను సార్. పెన్షన్ రావట్లేదా? ఎట్లా? పింఛన్ ఫస్ట్ పెట్టుకున్నాను సార్. ఇప్పుడే ఫస్ట్ కొట్టేసి సంవత్సరం అయితే నేలు కొట్టేసి ఏమైంది? కాళ్ళకి నేలు కొట్టేసి పుండ అయింది మాలే సార్. మాలకాయ అది దవాఖాన తిరిగి 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 కొట్టేసారు సార్. ప్రైవేట్ హాస్పిటల్ తిరిగి సార్. గవర్నమెంట్ కూడా వాళ్ళు ఎక్కువ. గవర్నమెంట్ పట్టించుకోకపోతే ప్రైవేట్ హాస్పిటల్ పోయినా అది సార్ ఉండి డాక్టర్ ఉండి అరే గొక్క కొడుతారు బాబు కొట్టేసుకో, తర్వాత పింఛన్ అవసరం బాబా అన్న పెట్టుకో అంటే కొట్టేసుకున్నాం సార్. మొత్తం మొత్తం 4 ఇంచులు పోయి సార్. వికలాంగుల పింఛన్ కోసం అప్లై చేయడానికి అంతే సార్. వికలాంగుల గురించి అప్లై చేయాల్సి అరుణ్ కావంటారు సార్ వాళ్ళు అంటారా. ఎందుకంటే సార్ మరి ఇంతమంది వెళ్ళిపోయింది కదా సార్, అర్థం కదా సార్. నువ్వు అన్ని రాసినావు, మళ్ళీ అది బ్లాక్ బుక్ చేసుకుంటూ ఇచ్చి నువ్వు అరుణ్ గారు నాకు సర్టిఫికేట్ ఇచ్చి సార్ అని చెప్పిన. అంటే నువ్వు ఇక్కడైతే కాదు, కాకపోతే ప్రజావాణి పోయి పెట్టుకో, అక్కడ పెట్టుకో అప్లికేషన్ అని చెప్పిన. భువనగిరిలో. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సార్. కలిస్తే అన్నాడు నువ్వు హాస్పిటల్ పోయి సూపరింటెండెంట్ కలిసి పెట్టించుకోవాలని చెప్పిన. ఆయన ఏమో నువ్వు అరుణ్ కావాలని సర్టిఫికేట్ ఇచ్చింది. మళ్ళీ పోయినా మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ కూడా పోయింది సార్. కలెక్టర్ ఆఫీస్ పోయినా కలెక్టర్ ఆయన కూడా అన్న కూడా అంటారు నువ్వు అరుణ్ కావాలి. ఏం చేస్తా సార్ వారు? ఇది చేస్తే పని, ఇది చేస్తే పని, ఏం పని చేస్తారు ఇప్పుడు? ఇప్పుడు పని చేసుకున్నా ఇది పని చేయదా, రెండు ఇది పని చేయదా, ఇప్పుడు కూడా వేసుకుని ఇది ఇది కూడా పోయింది. ఏం చేస్తా, ఏం పని చేస్తారు ఇప్పుడు? ఇదివరకు అంటే కూలీని అలవ్ చేసుకుని బతికేది, కూలీని అలవ్ చేసినప్పుడు పరిస్థితి లేదా, ఇది వరకు కూలీ అవుతాం సార్. అట్లా ప్రభుత్వం పింఛన్ కావాలి సార్, అంతే నాకు. అంతే, ఏం లేదు కావాలి పింఛన్. నా పిల్లలకు కూడా చిన్న పిల్లలే ఉంటుంది ఇప్పుడు. ఇద్దరు ముగ్గురు సార్ చదువుకుంటారు ఇప్పుడు. నువ్వు పని చేయలేకపోతా ఉన్నావు, నీకు ఆదాయం రాదు, మరి పిల్లల చదువు పరిస్థితి ఇంట్లో ఎట్లా వెళ్తారు? గవర్నమెంట్ గవర్నమెంట్ దాన్ని చదువుకుంటారు. అంతే అంతే అన్నీ చదువుకుంటారు. ఏ ప్రైవేట్ గవర్నమెంట్ చదువుకుంటారు. వ్యవసాయం కూలీలు చేసుకునే పరమోకు అదే క్రమం అది చేసుకునేది తక్కువ చేసుకుని కూలికాయ కూలీనే ఇక దూరం ఏం పోతుంది సార్. కూలికాయ వ్యవసాయం మాకు 30 ఉంటుంది సార్ భూమి, అది పొరంపోకే. మరి ఇప్పుడు నీకు ఇట్లా అయిన తర్వాత చేసుకోగలుగుతా ఇప్పుడు ఏం మంచి కాదు సార్. ఇక చేయలేదు. మా పిల్లలు కూడా ఏమవుతుంటారు, మా భార్య కూడా ఆమె కూడా చేస్తలేదు. ఏం చేస్తానికి ఏం చేయం సార్. అదో ఇదో పెట్రోల్ బియ్యం వస్తాయి 30 కిలోలు వస్తాయి, అవి మాకు సరిపోతున్నాయి ఆడికాడికి. పింఛన్ ఎందుకు పెట్టారట? నువ్వు ఎందుకు అరుణ్ కాదట? ఏళ్ళు కొట్టి నువ్వు కావు అరుణ్ కావు, నువ్వు మంచిగా ఉండవుగా మా మనిషి అని అంటారు సార్ వాళ్ళు. మనిషి నడిపిస్తే నడవాలంటే ఆయన నడిపిస్తే చూసిండు, ఆయన నడిపిస్తే అట్టెట్టుంటుంది మంచిగా మంచిగా గదే సార్ అని నేను అన్నా. నడికే కదా సార్, ఇక మంచిగా ఎట్టాడు సార్ అని నేను అన్నా. సూపరింటెండెంట్ చెప్తే గదే నడకని అది నా నుంచి కాదు సార్ అని. అంటే మరి నువ్వు అరుణ్ అన్నట్టు కొట్టిన అని అన్నాడు. మళ్ళీ సర్టిఫికేట్ రమ్మసి పలానా డేట్కి రమ్మసి పోతే ఈ సర్టిఫికేట్ ఇచ్చింది సార్. అంతే సార్. మరి మీరు గెలిపించుకున్న ఎమ్మెల్యేను మళ్ళీ ఒకసారి కలవపోయినా మీ రాజగోపాల్ రెడ్డి? సరే మళ్ళీ కూడా కలుస్తాం సార్, కలవంటే కలుస్తాం చెప్తున్నా, మళ్ళీ కూడా కలుస్తాం కలవంటే కలుస్తాం. మరి ఏం ఓట్లు వేసాం కదా సార్, మేము ఓట్లు వేసినాం. ఎందుకెళ్ళి ఓటు ఆయనకే పోతే ఇంకా సార్, ఓట్లు ఆయనకి వేస్తాం. మా కాంగ్రెస్ పార్టీ అదే సార్ పట్టించుకుంటాడు ఆయన కూడా. ఏం చెప్పేది నాకు పింఛన్ కావాలి సార్, అంతేగా పింఛన్ గురించి అప్లై చేసింది సార్. ఇక పింఛన్ వస్తే నాకు ఇంతో అంతే సాయం చేసిన నాకు అవుతారు సార్. ముఖ్యమంత్రి గారు కూడా ఇంత సాయం చేయడం అవుతుంది మాకు. ఇట్లా ఏం పేరండి, దేనికోసం వచ్చా ప్రజావాణి? పింఛన్ కోసం వచ్చాను సార్. ఎందుకు వచ్చారు? మీ స్థానిక మంత్రులు ఎమ్మెల్యే వాళ్ళు పట్టించుకోవట్లేదు సార్. అక్కడ భువనగిరి పోతే 3 ఏళ్ళు వచ్చింది, 3 ఏళ్ళు రాగానే కొట్టేసారు. కొట్టేయగానే మళ్ళీ పోయినాం. మళ్ళీ పోతే ఏమంటలేదు సార్. చెప్పినా ఏం చెప్పినా వస్తుంది ఆగంటారు. తిరిగి తిరిగి ఆశకొస్తుంది సార్. పోరాలు పిల్లలు చిన్న వాళ్ళు, మనం ఏం చేయాలి? కాలు పడిపోయి ఒక తలకాయ దాకా పోయింది సార్. చిన్న మేడికి తాతుంది. ఏం చేయాలి సార్? పరిస్థితి బాగాలేదు. ఎంత చెప్పినా ఎవరు పట్టించుకోవట్లేదు సార్. అందుకనే పదావాణి ఇంత దూరం వచ్చాను సార్. వికలాంగుల పింఛన్ కోసం అవు సార్. కాలు రాడు ఉంది, నడవరాదు సార్. ఏ పని బరువు పట్టుకొని నడవడానికి రాదు. కనీసం నీళ్ళ డబ్బా పట్టుకుని నడవడానికి రాదు సార్. 3 ఏళ్ళు వచ్చింది, కొట్టేసారు. 3 ఏళ్ళ సంది మళ్ళీ 3 ఏళ్ళు వచ్చింది, 3 ఏళ్ళ సంది తిరుగుతున్నా సార్. తిరిగి తిరిగి ఆశకుంది సార్. వచ్చినాక కొట్టేసారు సార్. కొట్టేసారు అంటే ఇది ఇంతే అంటారు. ఏడు పోయినా పట్టించుకోవట్లేదు సార్.
అందుకనే ఇక్కడ పదావాని మొన్న వచ్చిపోయినాం. ఇలా శుక్రవారం రమ్మన్నారు. ఇలా అందుకనే ఇవాళ వచ్చినాం సార్. అంత దూరం మరి ప్రజా పాలన సంబంధించిన అభయస్థ ఫామ్ లో అప్లై చేసుకున్నాను. చేసినాం సార్. చేసినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు సార్. చెప్పి ఆశకు వస్తుంది సార్. ఏం చెప్పినా అడిగిపోయినా ఎవరు పట్టించుకున్నాడు. ఈ 3 ఏళ్ళ తిరిగి ఆశకు వస్తుంది సార్. పోయినప్పుడు 100, 200, 300 అవుతున్నాయి సార్. నేను చేసేదే కూలి పని సార్. ఏం చేయాలి సార్ నాకు అర్థం అవుతలేదు. ఎంతగానో కూరలు చిన్న వాళ్ళు సార్, పెద్దోళ్ళు కూడా కాదు. ఒక గవర్నమెంట్ వెళ్ళేది అవుతారు. ఏమంటారు లోపల ప్రజావాణిలో? ప్రజావాణిలో గిరిగిట పరిస్థితి ఒకసారి మళ్ళీ ఒకసారి ట్రై చేసి చూడరు అన్నట్టు. అట్లా పోయి పచ్చుకుంటా అంటే ఒకసారి చూడరు. ఆ లెటర్ సంతకం పెట్టి అది కంప్యూటర్ కొట్టిండు, మెసేజ్ వస్తుంది అని అన్నాడు. అంతే సార్. అక్కడ ఉండ్రు కానీ మేము అడిగిపోతే మమ్మల్ని లోపల పట్టించుకుంటారు సార్. కూలి పని లోపల ఎవరు లేరు సార్. ఉండ్రు కానీ మనకు తెలియదు కదా సార్. పోయినాం ఇక సార్ గజగట్టు చెప్పకాడు చెప్పారు గిరిగడ్డ సంగతి. అంతే సార్. దయచేసి పింఛన్ చౌటుప్పల్ మండలం, జిల్లా యాదాద్రి భువనగిరి మండలం. కుసుగుడ పాకరెడ్డి, రాజగోపాల్ రెడ్డి. కలిసిన సరే చూద్దాం అంటారు. వాళ్ళు పట్టించుకుంటారు సార్. ఇక తిరిగిన సార్ మాతో అక్కడ 5 నుంచి ఇక్కడ చెప్తే ఇక్కడ పదావాని నల్గొండ వరకు ముఖ్యమంత్రికి సీఎం గారు పోతే ఇందాక వచ్చాం సార్. వీటికి వస్తే ఇది ఉండి మొన్న వచ్చిపోయినాం. వచ్చిపోతే ఇవాళ మంగళవారం బాబు చెక్యూరిటీ అని చెప్పి పొద్దుగాల మొన్న వచ్చినాం. రేపు పొద్దుగాల మంగళవారం సోమవారం శుక్రవారం రారి అని చెప్పి సరే అంతే అని మళ్ళీ ఇవాళ వచ్చినాం సార్. సరే అంతే సార్. మరి ఏం చెప్తావు ప్రభుత్వం? ఏం చేస్తాను సార్, పింఛన్ ఇప్పించగలరు సార్. నాకు పింఛన్ రావాలి సార్. నేను ఏం చేయాలి, పని చేయరాదు సార్. కూలి పని చేస్తే చిన్న పిల్లలు చదువుకుంటారు, వాళ్ళనైనా చదివియాలి కదా సార్. కానీ పని చేయని పోతుంది, వరం దిగరాదు. ఏదైనా మీద పని ఎంత వస్తుంది సార్, మీద దొరకదు.